లాంగ్ వీడియోలో నేను నా పేరేంటి, నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అలాగే నేను డబ్బుకి ఎందుకు అంత విలువిస్తాను, మనుషులకు ఎంత విలువిస్తాను, డబ్బుకి ఎంత విలువిస్తాను తెలుసుకుని నా గురించి 4 మాటలు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇంకొకటి వచ్చేసి నా పేరైతే అంజలి. నేను మా ఊర్లోనే మా ఇంటాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా పెద్దవాళ్ళు కూడా అందరూ ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను అన్నమాట. ఇంకా యూట్యూబ్ నాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలే. నాకు సపోర్ట్గా వచ్చి మా పేరెంట్స్ తప్ప ఇంకెవరు నాకు కానీ మా హస్బెండ్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా మా ఫాదర్ తప్ప మా మదర్ తప్ప ఇంకెవరు మాకు సపోర్ట్గా రారు, హెల్ప్ చేయరు అన్నమాట. ఇంకా వచ్చేసి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలన్నానంటే పెళ్లి కాకుండా నాకు యూట్యూబ్ అనేది ఒక ఛానల్ ఉంటుంది. దాంట్లో మనం వీడియోస్ చూడొచ్చు, వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు అనేది అయితే నాకు తెలియదు. పెళ్ళైన తర్వాత మా ఇంటైనా పనికి పోతా అన్నప్పుడు అట్లా నైట్ పూట సెల్ తీసుకొని చూస్తా అన్నప్పుడు నాకు యూట్యూబ్లో చూసి అట్లే మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయదా సలహా ఇచ్చింది కూడా మా ఆయనే. నువ్వు ఇంటికాడ ఉన్నావు కదా, అదే యూట్యూబ్లో నువ్వు చేసే వంటలు కానీ ఇంట్లో ఏదైనా నీకు చేసుకున్నప్పుడు అవి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇట్లా డబ్బులు వస్తుందని చెప్పినాను అనమాట. నేను చదువుకోలేదని కాదు, నేను డిగ్రీ ఇంటర్ వరకు చదువుకున్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నా, ఎగ్జామ్స్ కూడా రాసేసాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మా ఇంటి ఆయన హార్టికల్చర్ చేస్తున్నారు, అట్లా ఐటీఐ కూడా చేసినాడు. కానీ ఎందుకు పనికి పోతున్నాడో అవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అనమాట. ఇంకొకటి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకు, ఒకటి అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి ఇట్లా అని, ఇంకోటి రెండోది వచ్చి ఆడియన్స్ వాళ్ళు పెట్టే కామెంట్లలో చాలా మంది వీడియోలలో చూసాను అనమాట. నేను వాళ్ళు పెట్టే సపోర్ట్ కానీ వాళ్ళు చెప్పే కేరింగ్, వాళ్ళు చెప్పేటి అన్నీ నాకు కూడా అలాంటి సపోర్ట్ కావాలనే పరంగా మాత్రమే నేను ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నా. ఇలా కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు, అలానే ఆ రోజు చూస్తున్నారనమాట. ఇంకోటి డబ్బుకి ఎందుకు విలువిస్తానంటే ఒకప్పుడు మా ఇంటిని చదువుకుంటా జాబ్ చేసి అదే షాప్లో పనిచేసేవాడు అనమాట. చదువుకుంటా షాప్లో పనిచేసేటప్పుడు అప్పుడు మా ఆయనకి డబ్బులు సేవ్ చేసుకోవాలా ఇలా ఎత్తి పెట్టుకోవాలని తెలీదు. కానీ మా ఇంటైన మేము బంధువులం కానీ, మేము మేనత్త కొడుకులం కానీ, కొడుకులం కానీ, వాళ్ళం కానీ వీళ్ళం కానీ మా ఇంటానికి వచ్చే జీవితం అంతా వాళ్ళ షాపింగ్కు, వాళ్ళ ఇంట్లో ఖర్చులకు, వాటికి వీటికే యూజ్ చేసుకుంటున్నారు అనమాట. వన్స్ పెళ్ళి చేసుకున్న తర్వాత మా ఇంటి ఆయన కొద్ది రోజులు షాప్ మానేసాను అనమాట. షాప్ మానేసి పెళ్ళైన కొత్తలో కదా షాప్ మానేసాను, ఇంటికన్నే ఉన్నాను అనమాట. ఇంటికన్నే ఉండిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది. అదేదో అంటాను కదా, పెళ్ళైన తర్వాతనే తెలుసాయి అసలు రూపాయలు అందరికీ అని. అట్లా మా ఇంటిని మాకిద్దరికి పెళ్ళైన తర్వాత మేము ప్రేమించే పెళ్లి చేసుకున్నాము. మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పి చేసుకున్నాం. కానీ మా ఇంట్లో వాళ్ళు జెన్యూన్గానే ఒప్పుకున్నారు. కానీ మా అత్తింటి వాళ్ళు మాత్రం మా ఇంటి అంతా అప్పటికేమో ఒప్పుకున్నారని చెప్పారు. వన్స్ పెళ్ళైన తర్వాత మేము ఒప్పుకోలేదు, మాకు ఇష్టం లేదు అమ్మాయి, నువ్వు ఎందుకు చేసుకున్నావు, చేసుకోవద్దంటే చేసుకున్నావు, నువ్వు మేము చూపించిన వాళ్ళని చేసుకోవాలి కదా, అందులో మా ఆడబిడ్డ కూతుర్లు ఉన్నారని మా అత్త రివర్స్ అయిపోయింది అనమాట. మా అత్త వాళ్ళ ఆడబిడ్డ కూతుర్ని చేసుకోవాలి కదా, నేను చెప్పిన వాళ్ళని చేసుకోవాలి కదా, నువ్వు నీ ఇష్టపత్రం చేసుకుంటావా అని. అప్పుడు పెళ్లి కాకముందు మాత్రం నీ ఇష్టమే నా ఇష్టమో, నువ్వు ఎవరిని చేసుకుంటే నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటే నేను కూడా వాళ్ళతోనే బాగుంటానండి. కానీ పెళ్ళైన తర్వాత నేను చెప్పినట్టు చేసుకోలేదు కదా, నీ మాట నేను ఎందుకు నాలా అని చెప్పి మమ్మల్ని దూరం పెట్టేసి అస్సలు మాతో మాట్లాడటం కానీ పట్టించుకోవడం కానీ మానేసింది అనమాట. ఇంకా మా మీద ఎక్కువ కోపం చూపించడం అవి ఇవి. ఇంక సరే పోనీలే అంతే కదా అని పట్టించుకోకుండా గమ్మగా మా పని నేను చేసుకుంటాను. కానీ ఒక సిచ్యువేషన్లో చాలా అంటే చాలా తినేదానికి కూడా డబ్బులు కానీ, తినేదానికి అది ఫుడ్ అన్నం కానీ దానికి కూడా ఇబ్బంది పడే అంత సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు జాబ్కి ట్రై చేసి జాబ్కి ట్రై చేసినప్పుడల్లా 50,000 కట్టాలా, 60,000 కట్టాలా అట్లా అనేది తెలిసి అప్పుడు అంత డబ్బు ఇవ్వరు అనమాట మాకు. మా నాన్న అయితే వ్యవసాయం చేస్తాడు. మా నాన్న కూడా అప్పుడు పంట రాక
మా నాన్న కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు అనమాట. ఇంకా అంత డబ్బు మేము కట్టుకోలేక సరే వద్దులే అని చెప్పి డ్రిప్ పని ఉంటుందా దానికి వెళ్తూ వచ్చినాడు. ఒకరోజు 700, ఒకరోజు 600 అట్లా వస్తానండి. ఇంకా అదే సేమ్ ఇంట్లోకి మామూలుగా దానికి ఇంకా నా పెద్ద కూతురు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది మా అత్తకి కోపము. ఫస్ట్ కానీ కూతురు పుట్టిందా అది ఇది ఇప్పటికైనా వదిలేయమని చెప్తున్నా కదా, వదిలేయి, ఏం నీకు అట్లా ఇట్లా అని చెప్పి మా ఇంటానికి నాకు గొడవలు పెట్టడానికి ట్రై చేసింది. ఆడికి మా ఇంటాన్ని అర్థం చేసుకొని నన్ను మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉండి ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుంటూ అడుగు వేసుకుంటూ వచ్చినాము. ఇంకా ఆ టైంలో మా దగ్గర అప్పుడు ఎవరు వచ్చి మేము మేనత్త కూతురులం కానీ మేము వస్తాం, మీ మేనమామ కొడుకులం కానీ మేము సాయం చేస్తామని రావట్లేదు. అప్పుడు మా ఇంటికల్లా రావడం కూడా మానేశారు. అప్పుడు మా ఇంటి ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇది నీకెట తెలుసు అంటదా, మా ఇద్దరు ఊరు సేమ్ ఒకటే, ఒకే ఊరు మాది. అలా వచ్చిన వాళ్ళు ఆ టైంలో ఎవరు అసలుకు వాళ్ళు అనిపించుకున్న వాళ్ళ బంధువులు అనిపించుకునే ఎవరు రాలా. ఇంకా అప్పుడు మా నాన్న ఒక స్టేజ్లో మా హస్బెండ్కి ఫీవర్ ఎక్కువైపోయి కడుపు నొప్పి అదంతా ఎమర్జెన్సీ కిందకి వచ్చేసింది. అప్పుడు చేతులు లేక అప్పుడు చెప్పిన మా నాన్నకి నా పరిస్థితి ఇది నాన్న, ఇన్ని రోజుల నుంచి నీకు చెప్పలేదు నేను, ఇది నా పరిస్థితి అని. అప్పుడు తెలిసింది మా నాన్నకి, అరే నా బిడ్డ ఇంత కష్టపడిందా అని. మళ్ళీ వచ్చేసి అప్పుడు మా నాన్న వచ్చి మా భర్త పేరు మళ్ళీ సరే పోదాం రాని మా అమ్మ మా నాన్న వచ్చి హాస్పిటల్కి తీసుకుపోయినారు. హాస్పిటల్ తీసుకుపోయి ఇంకా కడుపు నొప్పి జ్వరము అవన్నీ చూసేసిన తర్వాత చూపించుకొని ఇంటికి వచ్చి అదే సత్తంగా ఫుడ్ ఎక్కువ తినకపోవడం వల్ల అది పేగు అనేది కొద్దిగా ఆరిపోయిందనమాట. సరే ఏం కాదు 1 month అదే మెడిసిన్ వాడండి మళ్ళీ చూద్దాము అని చెప్పారు. మెడిసిన్కి అయితే తగ్గిపోయింది, మళ్ళీ ఏం పెద్దగా ఇష్యూ ఏం కాలేదులేండి. మెడిసిన్కే తగ్గిపోయింది. అప్పటి నుంచి అనుకున్నాం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మేమందరం మీ బంధువులంగానే వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతే ఎవరు రాలా మా నాన్న తప్పనిచ్చి. సరే అని ఎవరు వద్దు మనకు అని చెప్పి అప్పటి నుంచి మా సంపాదన మా ఆయన ఇప్పుడు కూడా డ్రిప్ పనికి పోతున్నాడు. పొద్దున్నే పోతాడు, పని ఉంటే పనికి పోతాడు, ఇంట్లో ఉంటే ఇంట్లో. అప్పటికైతే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మా ఇంటాన్ని పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి మేము కూడా పోవడం అప్పుడు ఏదో అందరూ మా వాళ్ళే కదా మేము కూడా పోతా వచ్చినాము. కానీ వాళ్ళ అవసరానికి వాడుకొని మా అవసరం వచ్చినప్పుడు మాకేమన్నా చూడాలని వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకుంటున్నప్పుడు అర్థమైపోయింది వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసుకున్నాక మేము కూడా పోవడం మానేసాం అన్నమాట. ఇంకా మేము అదే మా ఇంటి రోజు పని పోతా ఇంటికన్నప్పుడు ఇంటికన్నా వాళ్ళు పిలిచినప్పుడు కూడా పోకుండా ఉన్నాడు. అందువల్ల వాళ్ళకి ఎక్కువ ఇదైపోయింది. అదే అట్లా ఇట్లా ఇంకా మా ఇంటి ఆయన పనికి పోతాడు కదా, అట్లా మా ఆయన ఏమి జస్ట్ కూలికి పోతాడనమాట. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైతే పనికి పిలుస్తారో వాళ్ళు కూడా కొంతమంది ట్రిప్లో పని చేస్తున్నారనమాట. అట్లా ఎందుకు పిలుస్తున్నారు ఆ పిల్లోని, ఎందుకు పిలుస్తారు మీరు పనికి అని అట్లా వాళ్ళకు కూడా పనికి పిలిచే వాళ్ళని కూడా అంటే పని చెప్పే వాళ్ళు డీలర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు పిలుస్తున్నారు ఆ పిల్లోని మీరు పనికి, ఎట్లా పిలుస్తున్నారు, ఏందని పిలుస్తారు మీరు మాకే చెప్పాలి, ఆ పిల్లోని పిలుచుకోకండి అది ఇది అని వాళ్ళని బెదిరించినారు అనమాట. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళైతే భయపడలేదండి, ఇప్పుడు కూడా పిలుస్తున్నారు. అదేందయ్యా ఎవరైతే బాగా పని చేస్తారో వాళ్ళకే ఇస్తాం కదా డబ్బులు ఇచ్చేది కూడా మేము ఎవరికంటే వాళ్ళకేం కదా, ఎవరైతే మా వర్క్ నీట్గా చేసి మాకు పని బాగా నీట్గా చేస్తారు వాళ్ళకే ఇస్తాము అని చెప్పి వాళ్ళు కూడా కసురుకొని వీళ్ళని మా ఇంటానికే చెప్తా వచ్చినారు కొన్ని. దానివల్ల వాళ్ళకి ఎక్కువ సేవ్ అయిపోయింది. పనికి పిలుస్తున్నారు ఎక్కడ దాని కూడా మా అత్త ఏ రకం అంటే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళని ఎక్కువ నమ్ముతుంది అనమాట. అట్లా చెప్పి ఇంకా మా అత్తకి ఎక్కువ చాడని చెప్పి మా మౌని నన్ను ఇద్దరిని పెట్టేసి ఇంట్లోనే ఇంటికి పోండి మీరు బయటికి అని చెప్పి ఇంట్లో ఇంటి పంపించేసింది. ఆమె కట్టించుకున్న ఇంట్లో నుండి. ఇంకా మా ఇంటి ఆయన నువ్వు కట్టించుకునే ఇంట్లో అంటే మేమే ఉండంలేమ్మా, మా నాన్న కట్టించిన ఇంట్లోకి మేము వెళ్ళిపోతామని అప్పుడు ఈ ఇంట్లోకి వచ్చినామన్నమాట. ఇప్పుడు మళ్ళీ నా చిన్న కూతురు పుట్టింది. 2 కూతురు పుట్టిన ఇంకా మా అత్త పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినావు నాతో నా బిడ్డలతో వ్యతిరేకం అన్నమాట. మళ్ళీ మా ఇంటితో మాట్లాడుతుంది, నీకు ఇప్పుడే చెప్తున్నాను కదా 2 కూతురు పుట్టినారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, నా చిన్న కూతురు పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూతురు పుట్టింది కదా ఇంటింటే వచ్చి పోదాం ఇంటికి అని చెప్పి
కానీ అప్పుడు కూడా మా ఇంట్లో నన్ను వదిలి నా బిడ్డను వదిలి పోలేదన్నమాట. ఇప్పటికీ బాగా చూసుకున్నాడు. అప్పుడు కంటే ఇప్పుడు మేము ఒకప్పుడు తినేదానికి కూడా ఇబ్బంది పడినాము. ఇప్పుడు కూడా మేమేమి సంపాదించుకుని కోట్లు సంపాదించినామని చెప్పలేదు. ఇప్పటికైతే జస్ట్ ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి దగ్గర అప్పు చేయకుండా మేము స్వతహాగా మా పిల్లలకు కానీ మేము కానీ పెట్టుకుని తినే అంత మాత్రమే సంపాదించుకున్నాం, ఎక్కువ సంపాదించలేదు. అప్పుడు అర్థమైంది, డబ్బులు ఉంటేనే విలువనిస్తారు మన అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ అనుకుని. అందుకని మా వాళ్ళు అనిపించుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు నాకు మంచి వాళ్ళు తిట్టి మంచి చెప్పే వాళ్ళే నా వాళ్ళు. ఇంకా ఇలా డబ్బు ఉంటే ఎవరన్నా, డబ్బు లేకుంటే ఎవరు అనే వాళ్ళు మా వాళ్ళు కాదని ఫిక్స్ అయిపోయినాము. ఇప్పటికి కూడా నాకు ఏ కష్టం వచ్చినా మా నాన్న మా అమ్మ తప్ప ఇంకెవరు రారన్నమాట. నాకు కానీ నా భర్తకు కానీ నా పిల్లలకు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళే వస్తారు. ఏమైనా చూసుకోవాలని కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మా అత్తింటి సైడ్ వాళ్ళకి ఎవరు రారు, చూడరు అనమాట. ఇంకా డబ్బులు ఉంటే వస్తారు మళ్ళా. నేను మీ అత్త కూతుర్ని కానీ, నేను మీ అత్త కొడుకుని కానీ, మీరు మా వాళ్ళు కానీ, మా బంధువులు కానీ నేను మా ఇంట్లో అంత మంచిదాన్ని కాదులేండి. ఇప్పుడే చెప్తాను. మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా అది అట్లే పెట్టుకొని దేవుడు ఉన్నాళ్ళు అంటాడు. మళ్ళీ మరుసటిసారి వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చి మళ్ళీ అది కానీ ఇది కానీ అంటేనా అప్పుడే మళ్ళీ వాళ్ళకు కరిగిపోయే డబ్బులు కానీ ఏదైనా కానీ ఇచ్చేస్తారనమాట. లేదు అంటే వాళ్ళు ఇంటికి తెప్పిపోయి వాళ్ళు చెప్పిన పనుల్లో చేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ అవసరం కొద్ది, నేను మీ బంధువుని కానీ బంధుత్వం పేరుతో వచ్చి చేసుకుంటారు. ఒక్కసారి నా మెంటాలిటీ ఏంటంటే ఒక్కసారి మోసపోయినాక మళ్ళీ పదే మోసపోకూడదు అనుకుంటా. మా ఇంటాన్ని వాళ్ళు చెప్పి ఎవరైనా బాధతో చెప్పేసినారు అనుకో, అది నిజం అని చెప్పి నమ్మేసి వాళ్ళ ఇంటికి తిరిగి పని చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఫ్రీగా ఒక కూలోడు దొరికినల్లే అని వాళ్ళు అనుకుంటారు. ఆ మెంటాలిటీకి అందుకే నేను కూడా మా ఇంటాన్ని ఎక్కడికి పోవద్దు, ఎవరైనా పిలిస్తే పోవద్దు అని గట్టిగా చెప్పేసేదాన్ని అన్నమాట. అది వాళ్ళకు అరే నచ్చేది కాదు. అలాంటిదే మీ భార్య ఇలాంటిది కానీ వదిలే ఇప్పుడు కూడా అని ఎంతో మంది చెప్తుంటారు. అయినా కూడా మా ఇంటిని పట్టించుకోకుండా సరేలే అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళకి చెప్పిన పని చేయలేదనే ఇప్పటికీ మా ఇంటి మీద నా మీద చాలా కోపం, అంటే చాలా కోపం. వాళ్ళకు ఫోన్ చేసి చెప్తారు. అందువల్ల మనుషుల్ని అదే మెత్తగా అవసరం కొద్దీ మాటలు చెప్తారు చూడడం, వాళ్ళని నమ్మాలంటే ఇప్పుడు కూడా నాకు భయమే. అందుకే ఎవరు చెప్పిన మాటలు విన్ను పట్టించుకోను అనమాట. సరే చెప్తా అది ఇది అని చెప్పి వదిలేస్తారనమాట. అదే పనిగా పట్టించుకొని వాళ్ళు బాధపడుతున్నారు వీళ్ళు బాధపడుతున్నారు నేనైతే స్ట్రెస్ తీసుకోను ఎక్కువ. కానీ మా ఇంటి అట్లా కాదు. ఎవరన్నా ఇప్పుడు ఆ ఎప్పుడు తిట్టి కొట్టినా కూడా మళ్ళీ నాకు ఇది హెల్ప్ కావాలని వచ్చి మళ్ళీ హ్యాపీగా మాట్లాడినారనుకో, వచ్చి మళ్ళీ వాళ్ళని కిట్టుకుపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు కూలోడు దొరికినల్లే, మాకు పన్నోడు దొరికినల్లే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ మా అమ్మ దగ్గర తెచ్చుకుంటారు. అందుకే నా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పిన ఒక వీడియోలో. ఇంకా డబ్బుకి ఎందుకు విలువిస్తానంటే మా కాడ ₹1 లేనప్పుడు ఆ డబ్బు ఉంటేనే కదా మా కాడ మేమందరం వచ్చినాము. నన్ను డబ్బు లేనప్పుడు ఎవరు రాలే కదా. కానీ ఊరికి మేము కష్టపడి వాళ్ళని సాక్కోవడం ఎందుకు, మేము అదే మా దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు ₹10 సంపాదించిన దాంట్లో ₹5 ఖర్చు అయిపోయినా కూడా ₹5 సేవ్ చేసుకుంటే అది మా పిల్లల భవిష్యత్తుకే పనికొస్తుంది కదా. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి ఎవరికన్నా అంటే పక్కన వాళ్ళ సొమ్ము మేము తీసుకోము, మా సొమ్ము పక్కన వాళ్ళ దగ్గర రూపాయిని కూడా నేనైతే వదిలిపెట్టాను. మా ఆయన వదిలేసిన కనికరం చూపించిన నేనైతే అస్సలు వదిలిపెట్టాను. డబ్బులు ఎవరికి ఊరికే రావండి. ఎవరైనా కనుక మా ఆయన అదే ఒక ₹1000 సంపాదించాలంటే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తే కానీ ₹1000 రాదు. అలాంటిది ₹100 పక్కన వాళ్ళకి ఎందుకు వదిలేలా ఫ్రీగా అనే మెంటాలిటీ నాదే. ఎందుకంటే మేము 0 నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి నాకు ఆ డబ్బు విలువ తెలుసు కాబట్టి నేను అందుకే ఆ డబ్బుకు అంత విలువ ఇస్తాను. అలానే డబ్బుకే విలువిస్తాను, మనుషులకు విలువినని కాదు, మనుషులకు కూడా విలువిస్తాను. ఎట్లా మేము ఉన్నప్పుడు ఒక రకంగా, మేము లేనప్పుడు ఒక రకంగా మాట్లాడే వాళ్ళకు ఇవ్వను. అది నాకు ఎందుకో వాళ్ళు మాట్లాడే తీరులోనే నాకు తెలిసిపోతుంది అనమాట. అందుకు అట్లాంటి వాళ్ళకైతే విలువను. కానీ నేనున్న ఒకే రకంగా, నా ముందర ఒకే రకంగా, నా వెనక ఒకే రకంగా మాట్లాడే వాళ్ళకు వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు మాట్లాడకపోయినా మళ్ళీ నేనే పోయి మాట్లాడతాను. అలాంటిది నా మెంటాలిటీ. అందుకే మనుషులకు ఎంత విలువిస్తానో డబ్బుకు కూడా అంతే విలువిస్తాను. బట్ అయితే కొంచెం డిఫరెంట్ అంతే. వాళ్ళు మాట్లాడే మాటల్లో తెలిసిపోతుంది అనమాట. వాళ్ళ అవసరానికి మాట్లాడుతున్నారా లేదా
మా మీద నిజంగానే అభిమానంతో మాట్లాడుతున్నారా అని. మేము ఒకరికి పెట్టడం మానేసిన తర్వాత మా ఆయన జీతం అంతా వాళ్ళకి ఇవ్వకుండా మా కోసం ఎప్పుడైతే సేవ్ చేస్తూ వచ్చినాడో, అదే మా కోసం ఎప్పుడైతే ఖర్చు పెడుతూ వచ్చినాడో అప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎంత బయటపడింది. ఆ రకంగా నాకు కొంతమంది అరే వీళ్ళు మన కాడ వాళ్ళ అవసరం ఉండి ఇప్పుడు కూడా వస్తారు, వాళ్ళ అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారు, లేదా వాళ్ళ అవసరం ఉంటేనే ఇంటికి దాకైనా వాళ్ళు వస్తారు. వాళ్ళ అవసరం తీరిపోతే అసలు ఫోన్ కూడా చేయరు, దారింటి పోతున్నా కూడా ఎవరో పిల్లోడు అని అంటారు. అదే వాళ్ళకి అవసరం ఉంటే మా మామ కొడుకు కానీ మా అత్త కూతురు కానీ అంటారు. అందుకని అలాంటి వాళ్ళకైతే అస్సలు రెస్పెక్ట్ కూడా నేనైతే పట్టించుకుని వాళ్ళు మాట్లాడుతున్నా కూడా. కానీ తిట్టినా నా ముందర తిట్టినా నా వెనకాల తిట్టినా వాళ్ళనైనా నమ్ముతానేమో కానీ నా ముందర బాగా తీయగా మాట్లాడి నా వెనక కసురుకునే చెడ్డగా చెప్పే వాళ్ళకైతే అస్సలు వాళ్ళ మాటల్లోనే ఎందుకో నాకు తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళకు విలువనైనా వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడను. ఇదే నా క్యారెక్టర్. ఇంకా వచ్చేసి వీడియోలో చూపించేది వీడియో కోసమే కాదు, జెన్యున్గా. అంటే నేను బయట ఎట్టుంటాను, నాకు ఏంటంటే ఎక్కువ నా ఫేస్ ఎందుకు చూపినంటే నాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్. అదే కెమెరా ఎట్లా పెట్టుకొని తీయాలా, నేను కన్నచటి తీయాలా, ఎడిటింగ్ ఎట్లా నేర్చుకోవాలి, అవన్నీ ఇప్పుడు స్టార్టింగ్ నేర్చుకున్నా. కాబట్టి నా వీడియోస్లో కొంచెం ఒక్కోసారి నేను కనిపిస్తాను, ఒక్కోసారి కనిపిస్తాను. ఆ వీడియోలో కనిపించినప్పుడు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ మా ఆయనే ఉంటాడు. కెమెరా ముందు నేను ఉంటే బ్యాక్ సైడ్ మా ఆయనే ఉంటాడు అనమాట. ఇంకా కెమెరాలో వీడియోలో నీ కనరాకుండా వండి నేను చేసిన వంటలు కానీ అవి కానీ ఇవి కానీ కనిస్తే అప్పుడు ఖచ్చితంగా నేనే సెల్ తీసుకొని పెట్టుకుంటా. ఇంకా నా ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు, ఒక పాపకు వచ్చి 2 ఏళ్ళు, ఒక పాపకు వచ్చి 4 ఏళ్ళు అనమాట. వాళ్ళిద్దరిని నిద్రపించుకొని పాప బడికి పోతుంది, ఒక పాపని తినిపించుకొని నిద్రపించుకొని ఆ పాపకు అన్ని చూసిన తర్వాతే నేను ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. అందువల్ల నాకు ఏ టైం అవుతుందో కూడా తెలియదు. ఒక్కో రోజు ఇంట్లో పని ఎంత చేసుకొని ఒక్కోసారి వీడియో అప్లోడ్ చేసేసరికి నైట్ 10 అవుతుంది, ఒక్కోసారి 12 అవుతుంది, ఒక్కోసారి మార్నింగ్ 7కి అప్లోడ్ చేస్తా. అట్లా నేను ఈ నడుమున నేను చక్కగా వీడియోలో కనిపించడానికి కారణం అయితే అదేను, ఇంకేం లేదు. ఇంకో వీడియోలు వచ్చేసి నేను చేసుకునే ఇంట్లో వంటలు కానీ లేదంటే నా పని కానీ అవి మాత్రమే నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు నా ఫోటోలు, మా ఆయన ఫోటోలు, వాటికి ఆ సాంగ్స్ యాడ్ చేసి అది కూడా వీడియోల రూపంలో పెడతానన్నమాట. ఇదే నా గురించి మీకు చెప్పాలనుకునే విషయాలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.